హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు స్టార్టింగ్ సాలరీ అనేది 35,500 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఎలాంటి ఎగ్జామ్ అయితే మీకు ఉండదనమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి, అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో, మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా వాళ్ళందరూ తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. మీకు డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్ చూసి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, వీళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. ప్రతిదానికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు సాలరీస్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయితే 31,500 ఉంది. సో, కంప్యూటర్ ఆపరేటర్ అయితే 21,500 ఉంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 18,500 అయితే ఉండడం జరిగింది. ప్రతి నెల మీకైతే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు గనుక ఒకదానికంటే మీరు ఎక్కువ పోస్టులకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే మీరు సెపరేట్ అప్లికేషన్ మళ్ళీ అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి, కంప్యూటర్ ఆపరేటర్‌కి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి డిఫరెంట్ అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా మీకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ మీకు షెడ్యూల్ ఇయర్స్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్లాసెస్‌కి 42 + 5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పించారు. మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అవన్నీ చూసి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ప్యూర్‌లీ ఆన్ మెరిట్ బేసిస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే మీకొచ్చిన సర్టిఫికేట్స్ మార్క్స్ బట్టి అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ 75% ఏమో మీకు సర్టిఫికేట్స్‌లో వచ్చిన మార్క్స్ బట్టి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్‌ని బట్టి మీకైతే ఉంటుంది. అలాగే 25% మార్క్స్ ఏమో స్కిల్ టెస్ట్ బట్టి అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఒకవేళ గనుక మీకు 2 క్యాండిడేట్స్‌కి సేమ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పర్సెంటేజెస్ వచ్చినట్లయితే సో, ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క ఏజ్ బట్టి అయితే మీకు వీళ్ళైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే పెడతం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు కండిషన్స్ ఆన్ అపాయింట్‌మెంట్ కూడా అయితే ఇచ్చారన్నమాట. సో, అవుట్‌సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఉండడం జరుగుతుంది. రెమ్యూనరేషన్ కూడా అయితే మీకు చూసినట్లయితే స్టార్టింగ్‌లో అయితే చెప్పానన్నమాట. మంత్లీ బేసిస్ మీద అయితే మీకు రెమ్యూనరేషన్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అనేది 17థ్ మే అయితే రిలీజ్ అయింది. 31st మే లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. సో, స్కిల్ టెస్ట్‌కి సంబంధించి వీళ్ళైతే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇంకా త్వరలో అయితే ఇంటిమేట్ చేస్తారు. అప్పుడైతే వెళ్ళొచ్చనమాట. సో, ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఒరిజినల్స్ టు బి అప్‌లోడెడ్ త్రూ ఆన్‌లైన్. సో, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీరైతే స్కాన్ చేసి ఆ కాపీస్ అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాలనమాట. సో, మీకు ఏవైతే ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి అయితే మీకు ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ షల్ బి గ్రాడ్యుయేట్ ఆన్ బీటెక్ ఆర్ సీఎస్‌సి, ఐటీ, ఈసీఈ చేసిన వాళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి అయితే కావాలనమాట. సో, దీనికి కాకుండా మనకి కంప్యూటర్ ఆపరేటర్‌కి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అక్కర్లేదు. సో, మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్‌కి అయితే మీరు ఎలాంటి డిగ్రీ అంటే స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఆర్ బీటెక్ కంప్యూటర్స్ కానీ ఎలాంటి డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఏఐడీఎల్స్ లేకపోతే ఏఎంఎల్ లేకపోతే ఐటీ ఇలాంటి వాటిల్లో చేసినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించి కూడా మీరు ఎలాంటి డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ చేసినా ఆర్ ఏఐడీఎస్, ఏఎంఎల్, ఐటీ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ ఫర్ ఏపీ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇదే నోటిఫికేషన్‌లో ఇక్కడ ఎక్కడో ఇచ్చారు. చూద్దాం ఒకసారి.
సో, ఇక్కడ చూడండి ఆల్ ద పోస్ట్స్ ఆర్ మెంట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ అని చెప్పి ఇచ్చారనమాట. సో, ఇవైతే ఔట్‌సోర్సింగ్ జాబ్స్ కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణ వాళ్ళకి చూస్తున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో థంబ్‌నెయిల్‌లో ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పైతే ఉంటుంది. సో, అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. ఆంధ్ర సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలైతే వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ వీడియోస్‌లో మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీకు ఉందన్నమాట. సో, ఇక్కడ అప్లికెంట్ మస్ట్ పే ద అమౌంట్ ఆఫ్ రూ. 500 అని చెప్పుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ రూ. 500 ప్రాసెసింగ్ ఫీ అయితే మీరు పే చేయాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే ఇచ్చారు. సో, లాస్ట్‌లో ఇచ్చారన్నమాట నోటిఫికేషన్ లాస్ట్‌లో. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఓసీ అండ్ ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది వేకెన్సీస్ అనేవి. కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే ఓసీ అండ్ ఎస్సీ, ఎస్టీకి అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఓసీ, బీసీబీ, బీసీడీ అండ్ ఎస్సీ, ఎస్సీ, ఎస్టీకి అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు వీటి బట్టి వేకెన్సీస్ చెక్ చేసుకొని ఇవైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. సో, ఒకవేళ మీరు ఈ వేకెన్సీస్ ఏమి వద్దు మాకసలు ఈ జాబ్సే వద్దు అనుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి, అలాగే స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే కావాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో, 31 మే లోపలైతే అప్లై చేయాలి. సో, అప్లై ఆన్‌లైన్ అని ఉంటుంది. సో, దాని కింద క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ నేమ్ అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ మీ కేటగిరీ ఏంటో కూడా అయితే ఎంటర్ చేయండి. ఓసీనా, బీసీఏనా ఏదైతే అది. తర్వాత మేల్ ఆర్ ఫీమేల్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీకు మ్యారీ అయితే యెస్ పెట్టండి. లేకపోతే నో ఉంచేయండి. తర్వాత హస్బెండ్ నేమ్ ఇదైతే అవసరం లేదు. మ్యారీ అయిన వాళ్ళకి హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ నంబర్, మీ ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియన్, తర్వాత అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రెస్, తర్వాత మీ ఆధార్ నంబర్, స్పెషల్ కేటగిరీ. సో, మీరు అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా అని అడుగుతున్నారు. సో, నన్నని ఉంచండి. ఒకవేళ ఏదైనా కేటగిరీ ఉన్నట్లయితే అది ఎంటర్ చేయండి. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ. సో, మీరు ఏ డిగ్రీ కోర్స్ చేశారు? ఏ బోర్డ్‌లో చేశారు? మాక్సిమం మార్క్స్ ఎన్ని? మీకెంతొచ్చినియి? పర్సెంటేజ్ ఎంత? ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత? ఏ డివిజన్ వచ్చింది? అని చెప్పి అడుగుతున్నారు. సో, అవి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ప్రెజెంట్ ఆర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్. సో, మీకు ఇంకా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే ఎక్స్‌పీరియన్స్ ఏమి అక్కర్లేదు. అలాగే లిస్ట్ ఆఫ్ ఒరిజినల్స్ టు బి అప్‌లోడెడ్. సో, ఇక్కడ మీకు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మీరైతే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. చూస్ ఫైల్ క్లిక్ చేసి మీ యొక్క డివైస్‌లో నుంచి అయితే అప్‌లోడ్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ అంటే 10థ్ సర్టిఫికేట్, ఆల్ ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే ఒరిజినల్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమమ్ క్వాలిఫికేషన్, ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే అది ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి. తర్వాత ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాలి. ద క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఓసీ. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకైతే ఉండదు కదా! సో, వాళ్ళైతే అలాంటిది అప్లై చేయవసరం లేదు. అంటే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే అప్లై చేస్తుంటే వాళ్ళు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఒక పీడీఎఫ్‌లో చేసి ఆ పీడీఎఫ్‌ని అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, ఒరిజినల్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ కూడా మీరైతే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. తర్వాత ఎనీ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ పీజీడీసీఏ కోర్సెస్ కానీ, డీసీఏ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే అవైతే ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత సబ్మిట్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేమెంట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయండి. రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకవేళ మీరు అప్లికేషన్ చూడాలనుకున్నట్లయితే ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ గాని, అప్లికేషన్ ఐడీ గాని, ఫోను నంబర్ గాని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఏదైతే ఎంటర్ చేస్తారో దానికి ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని మీరైతే ఎంటర్ చేసి మీరైతే ఆ అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఒకవేళ పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉంటాయి. మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి.
దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.